మన విదేశాల నుంచి బాగా డబ్బులు తెచ్చుకున్నాడు, అవునా? నిజమే. మరి ఎంక్వైరీ చేసుకోండి రా, చేసుకోండి. విదేశాల నుంచి ఎవరి దగ్గర నుంచి రూపాయి అడుగు తెచ్చుకున్నాం ఎంక్వైరీ చేసుకోండి. మీ దగ్గర ప్రభుత్వాలు ఉన్నాయి కదా, అధికారాలు ఉన్నాయి కదా, చేయండి. బయట వాళ్ళకి ఎలాగనుకుంటే తెలుసు, వీళ్ళకి విదేశాల నుంచి బాగా డబ్బు వస్తుందండి. ఎవడరా చెప్పండి నీకు విదేశాల నుంచి డబ్బు వస్తుందని? ఒరే చూపించరా, డబ్బు తనకి ఇచ్చేస్తాను రా చూపించినోడికి. విదేశాల నుంచి మాకు డబ్బు వస్తుంది కోట్ల రూపాయలను చూపించేవాడు ఎవరికైనా బంపర్ ఆఫర్, డబ్బంతా నీదే. తప్పుడు మాటలు మాట్లాడు సన్నాసి. వెనక ముందు తెలియక పిచ్చి వాగుడు వాగుతున్నారు. బురద జల్లేయాలి ఇప్పుడు క్రైస్తవ్యం మీద. నువ్వు అడుక్కుంటావు ఏమని? క్రైస్తవ్యం మీద బురద జల్లేసి, ఏమండి క్రీస్తు మీద బురద జల్లేసి కిందరెడ్డి పేటిఎం నెంబర్ ఎత్తాడు, నాకు డబ్బులు పంపించండి, క్రైస్తవులు బాగా తిట్టానా? సిగ్గులేని మోహాలు, సిగ్గులేనోళ్ళు. ఒకటి తిట్టి బతకడం కాదురా, నువ్వు ధర్మంగా బ్రతికిరా, అదిరా గొప్పతనం అంటే. ఎదుటోని ఆడిపోసుకొని కాదు. వీళ్ళు తెలియక అనేక రకాలైన అపవాదులు నిందలు వేసి, ఇంతకీ ఆ పోస్ట్ పెట్టినవాడు ఎవడనుకున్నారు? వాడొక ప్యూర్ మతోన్మాది. ఎందుకంటే వాడి పేరు ఎత్తడానికి కూడా అర్హత లేదు. ఎందుకు వాడిని ఎందుకు లైమ్ లైట్లో తీసుకురావడం? వాడు మన ఫోటోలు వేసుకొని 4 రాళ్ళు దండుకునేవాడు. వాడు మన ఫోటోలు వేసుకొని నాకు డబ్బులు పంపించండి ఫోన్పేకి, దేనికి? నేను బతుకుతాను, నాకు రాత్రికి తినడానికి అన్నం లేదు, ఇలాగ అడుక్కు తినేవాళ్ళు వాళ్ళు. యూట్యూబ్ మీద బతికేవాళ్ళు వాళ్ళు. మనమేంటి రాజమార్గాన్ని బతికేవాళ్ళం. ఎవరిని అడుక్కొని, ఎవరిని మోసాలు చేసి, ఏమండి మసిపూసి మారడికాయ చేసి, అలాంటి వాళ్ళం మనం. నా దేవుని కోసం రోషంగా బ్రతుకుతున్న వాళ్ళం మనం. కనుక ఇలాంటి వాళ్ళని చూసి వాళ్ళు అబ్బో వీళ్ళంతా ఎదిగిపోతున్నారు, బైబిల్ గొప్పదనేస్తున్నారు అని జైశాల్ గారి మీద బురద జల్లడం, యూనివర్సిటీ మీద బురద జల్లడం, ఇంకెన్ని బురద జల్లారో మీకు తెలుసు. ఏంటట? మన విదేశాల నుంచి బాగా డబ్బులు తెచ్చుకున్నాడు, అవునా? నిజమే. మరి ఎంక్వైరీ చేసుకోండి రా, చేసుకోండి. విదేశాల నుంచి ఎవరి దగ్గర నుంచి రూపాయి అడుగు తెచ్చుకున్నాం ఎంక్వైరీ చేసుకోండి. మీ దగ్గర ప్రభుత్వాలు ఉన్నాయి కదా, అధికారాలు ఉన్నాయి కదా, చేయండి. కానీ ఏది చేసినా ఎవరి దగ్గర తలొగ్గే వాళ్ళం కాదు.